అరే ఈ ఐపీఎల్ 2026 లో క్రికెట్ కనబడితే ఎప్పుడు నేను పక్కా అపోలజీ వీడియో పెడతా. బ్యాట్ ఉంది, బాల్ ఉంది, కానీ గేమ్ లేదు. నేను చెప్పింది కొంచెం ఓవర్ అనిపిస్తుందా? ఆగండి రా, నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. వెల్కమ్ టు ఐపీఎల్ 2026 సర్కస్. గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుంది, కానీ ఇంటర్నెట్ లో డ్రామా బ్లాక్ బస్టర్ లెవెల్లో నడుస్తుంది. ఈసారి ఐపీఎల్ ఓపెన్ చేస్తే క్రికెట్ కనపడదు, కంటెంటే కనపడుతుంది. మ్యాచ్ కన్నా మీమ్స్ ఎక్కువ, రన్స్ కన్నా రీల్స్ ఎక్కువ. దీంతో పాటు రీసెంట్ గా రిపోర్ట్ కూడా వచ్చింది, ఐపీఎల్ వ్యూవర్షిప్ 26% డ్రాప్. అరే ఏంటి 26% డ్రాప్? కానీ ఆన్లైన్ లో ఫ్యాన్స్ మా టీం తోపు, మా కెప్టెన్ టురుము అని చెప్పి ఫ్యాన్ వాష్ చేస్తున్నారు. కానీ రియల్ సీన్ ఏందో తెలుసా? గేమ్ మొత్తం ఎప్పుడో చేంజ్ అయిపోయిందిరా. ఒకప్పుడు ఎలా ఉండేది, ఐపీఎల్ లో 6 కొడితే దాని గురించి చెప్పుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, 6లు కామన్ అయినాయి, పిచ్చులు హైవేలు అయినాయి. ప్రతి ఒక్కరు 200+ కొట్టేస్తే ఇంకెవ్వరు చూస్తారా? కానీ నీ కూతురు నిప్పురా. ఒకప్పుడు 130 కొడితే నరాలకు కూడా నరాలు కట్ అయిపోయేది, కానీ ఇప్పుడు ఓన్లీ బ్యాటింగ్ అయిపోయిందిరా. క్రికెట్ అంటే పాపం అనిపిస్తుంది. బౌలర్స్ చూస్తే డైరెక్ట్ గా సింపతి కాదు, రిప్ మెసేజ్ టైప్ చేయాలనిపిస్తుంది. డాట్ బాల్స్ లేవు కాబట్టి కొత్త ఒక్కల ప్లాంటింగ్ కూడా ఆపేసినారు. మెంటల్ హెల్త్ తో పాటు ఎన్విరాన్మెంట్ కూడా మొత్తం డ్యామేజ్ అవుతుంది. జనాలు ఎందుకు మ్యాచ్ చూడట్లేదంటే ఇది ప్రీమియర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ లా లేదు, ఏదో హై బడ్జెట్ డైలీ సీరియల్ లా ఉందిరా. సో ఈ రోజు మనం సిస్టమాటిక్ గా సీజన్ వెనుకున్న అసలు బొక్కలు అండ్ ముందున్న అసలు బొక్కలు, అసలు మొత్తం బొక్కలే లైన్ బై లైన్ క్లియర్ గా మాట్లాడదాం. సరే గేమ్ ప్లే డ్యామేజ్ అయింది అనుకుందాం, కానీ అసలైన కామెడీ బ్యాక్ స్టేజ్ లో స్టార్ట్ అయింది. ఆర్ఆర్ మేనేజర్ మ్యాచ్ జరుగుతుంటే Rajasthan Royals manager was seen using his phone in the dugout and this has sparked major controversy. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐపీఎల్ మ్యాచ్ లేదంటే గల్లీ మ్యాచా? అయినా అదేంటి బ్రో అంతగానం ఏం స్క్రోల్ చేస్తున్నావు? డ్రీమ్ 11 లో కెప్టెన్ మారుస్తున్నావా, లేక ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ రీల్స్ చూస్తున్నావా? 1 lakh పైన ఏంట్రా? అది పక్కన పెడితే వాళ్ళ కెప్టెన్ మ్యాచ్ మధ్యలో కూర్చొని డ్రెస్సింగ్ రూమ్ లో వేప్ తాగుతుండు మావా. The incident, remember, occurred during when he was seen using a vape inside the dressing room. ఏ ఫ్లేవర్ కొట్టిండు కానీ నెక్స్ట్ మ్యాచ్ లో 90 కొట్టిండు. ఆ ఫ్లేవర్ ఏందో మా ఋతుక్ గురు చెప్పు బ్రో. ఇది జరిగిన 2 days కి చాహన్ కూడా వేపు తాగుతూ దొరికిపోయిండు. అదే మీకేమైనా అవార్డు ఇస్తున్నారా? దీనికి తోడు పక్కనే మన శశాంక్ ఉన్నాడు. ఆ స్మోక్ వల్ల ఐసైట్ వచ్చిందో ఏమో క్యాచ్లు పట్టడం ఆపేసినాడు. నార్మల్ మ్యాచ్ లో ఓకే గానీ ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా వదిలేస్తుండు. అసలు ఈ టీమ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఏందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మ్యాచ్ గెలవక ముందు ఇలా వైరల్ అవ్వాలని కొత్త రూల్ పెట్టిందా ఏంటి? క్రికెట్ వదిలేసి ప్లేయర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు మావా. మన పాజీ వ్లాగ్స్ చూడు, ధర్మశాల రోడ్ల మీద సెక్యూరిటీ లేకుండా బిందాస్ గా తిరుగుతుండు. ये हमारा धर्मशाला देखो कितना सेफ है. ये हमारे अर्शदीप पंजाब टीम के बॉलर. ये देखो कोई सिक्योरिटी नहीं, सरेआम घूम. పీపీ ఫుల్ ఫామ్ ఏందని అడిగితే పీపీది ఫుల్ ఫామ్ ప్రభ్ ద ప్రియాంష్ పవర్ ప్లే కింగ్స్. పాజీ సింపుల్ గా స్మైల్ ఇచ్చి ప్రభుదేవ్ ప్రియాంష్ అని పర్సనల్ నేమ్ చెప్పిండు. అదే నేను క్రికెట్ చూడడం ఆపేసిన గ్యాప్ లో టర్మినాలజీ మొత్తం మార్చేసినారు కదరా. పవర్ ప్లేలు పోయి వ్లాగ్ ప్రమోషన్స్ వచ్చేసినాయి. गर्ल फ्रेंड्स कल्चर बैन अंटा ఇది చూడండి. आईपीएल में अब बैन होगा गर्लफ्रेंड कल्चर. जी हां, आईपीएल 2026 के रोमांच के बीच बीसीसीआई एक बहुत बड़ा और स्ट्रिक्ट एक्शन लेने की तैयारी में है. एक रिपोर्ट की माने तो बोर्ड अब खिलाड़ियों के गर्लफ्रेंड कल्चर पर लगाम लगाने के लिए नए रूल्स बना रहा है. दरअसल हार्दिक पांड्या, अर्शदीप सिंह, यशस्वी जायसवाल और ईशान किशन जैसे स्टार्स के साथ उनकी गर्लफ्रेंड की मौजूदगी अक्सर चर्चा का विषय बनती है, जो टीम बस से लेकर होटल रूम तक उनके साथ में नजर आती है. ఇంకా బీసీసీఐ కూడా కామ్ గా ఉండలేకపోయింది. డైరెక్ట్ గా బిగ్ బాస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసింది. ప్లేయర్స్ తో పాటు వైఫ్ ట్రావెల్ చేయొచ్చు కానీ గర్ల్ ఫ్రెండ్ చేయొద్దు. ఎందుకో తెలుసా? డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. అన్డ్రెస్సింగ్ రూమ్స్ లో టాక్స్ బయటకు వెళ్తున్నాయి. అర్థమైంది? మార్కస్ స్టోనీస్ తో ఆడమ్ జంపా కూడా ట్రావెల్ చేయొద్దు. అంతేగా అసలు ఫ్యాన్స్ ఎమోషన్స్ ని గట్టిగా బిజినెస్ చేసుకుంటున్నారు. ధోని పేరు చెప్పి ఆ క్రేజ్ ని ఫుల్ మానిటైజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఏమో పాపం 2 నిమిషాలు ధోని గ్రౌండ్ లో కనిపిస్తే చాలని ఉంటే వీళ్ళేమో ఎమోషన్ ని వాడుకొని బిజినెస్ చేస్తున్నారు. Mahendra Singh Dhoni will miss at least the first 2 weeks of IPL 2026. Needless to say, the news has sent ripples through the Chennai Super Kings camp just days before the season opener. ఫ్యాన్స్ అంటే గుర్తొచ్చింది. మ్యాచ్ ముందు ఇంకా గట్టిగా హైపించుకోవడాలు. అదే రక్తపు చొక్కాని జెండాలా ఎగరేసారు. మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ సీజన్ చూసుకున్నామని స్టేటస్లు. అదేదో వాడిపోయి గ్రౌండ్ లో అన్నట్టు. హలో రఘువీర్, రెడీ ఉన్నామ్మా ఈరోజు మ్యాచ్ కి. వాడు రియల్ లైఫ్ కెరీర్ మీద కూడా ఇంత ఫోకస్ చేస్తున్నాడు మామ.
బేసిక్ క్రికెట్ నాలెడ్జ్ కూడా లేనోడు వచ్చి వేరే టీమ్స్ ని ట్రోల్ చేయడం. మీరు కాటరమ్మ కొడుకులు కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నది ఇంకా మన ఆర్సీబీ వాళ్ళ అయితే అస్సలకే చూడలేం. అది వేరే విషయం అనుకో. కప్పు గెలిచినాక ఇంకా ఓవర్ అయిపోయింది. ట్రెండ్ మొత్తం రివర్స్ అయిపోయిందిరా. ముందు డామినేట్ చేసే టీమ్స్ అన్ని ఇప్పుడు చోక్ అవుతున్నాయి. ముందు చోక్ అయ్యే టీమ్స్ అన్ని ఇప్పుడు గట్టిగా డామినేట్ చేస్తున్నాయి. ప్రైమ్ సిఎస్కే అండ్ ఎంఐ క్లిప్స్ చూస్తే ఇంకా లాస్ట్ గా టీమ్స్ విషయంకి వస్తే జీటీ ఏమో సైలెంట్ గా టాప్ 2 లో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియనట్టు మ్యాచ్ గెలిచిన ప్రతిసారి వాళ్ళ కెప్టెన్ శుభం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో థానోస్ లో ఇన్ఫినిటీ స్టోన్స్ కలెక్ట్ చేసినట్టు బిల్డప్ ఇస్తుండు మావా. ఇంకా పంజాబ్ ఏంటంటే ఫుల్ కన్సిస్టెన్సీ మావా. గెలిచిన ఎక్స్ట్రీమ్, ఓడిపోయిన ఎక్స్ట్రీమ్. ఇది చూస్తుంటే మన ఇండియా 2023 వరల్డ్ కప్ గుర్తొస్తుందిరా నాకు. సిఎస్కే యంగ్ ప్లేయర్స్ తో మంచి కంబ్యాక్ ఇచ్చింది, కానీ టేబుల్ ఏమో అన్ని టీమ్స్ సిఎస్కే కోసం ఆడుతున్నాయి, ఒక్క సిఎస్కే తప్ప. ఎనీవే మావా, ఫైనల్ గా ఒకటే చెప్తా, ఐపీఎల్ ఎలా ఉన్నా మనం చూసే ఫీలింగ్ మాత్రం సేమ్ ఉండాలి. మ్యాచ్ కోసం కాదు, మూమెంట్ కోసం చూడాలి. సమర్థమే అయినా ఎందుకు ఈ ఫ్యాన్ వార్స్? సో మీ ఫేవరెట్ టీమ్స్ ఏంటి? ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్ లో మర్చిపోకుండా కామెంట్ చేయమావా. అండ్ మన ఛానల్ కి వచ్చిన వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఫన్ కంటెంట్ తో, అలానే కన్సిస్టెన్సీతో, అలానే మంచి వైబ్ తో కలుద్దాం. అంటిల్ దెన్ మ్యాచ్ చూడు, ఎంజాయ్ చేయి, ఓవర్ థింక్ వద్దు మావా. అంతవరకు సైనింగ్ ఆఫ్.